స్థానిక సంస్థల ఎన్నికలలో వైసీపీ విజయడంక మోగించి కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెప్తామంటూ కొడాలి నాని చేసిన వ్యాఖ్యలపై ఎమ్మెల్యే రాము స్పందించారు. 2024 ఎన్నికలలో తనను ఫ్లైట్ ఎక్కిస్తాను అని చెప్పి 10 గంటలకే కౌంటింగ్ దగ్గర నుండి ఎవరు వెళ్లిపోయారో ప్రజలందరూ చూశారని, ఇటువంటి మాటల వల్లనే ప్రజలు 2024లో గుణపాఠం చెప్పినా ఆ వ్యక్తికి బుద్ధి రాలేదంటూ ఘాటుగా విమర్శించారు. 2.5 సంవత్సరాల కాల వ్యవధిలోనే తాను గుడివాడలో ఏ సమస్యలు ఉన్నాయో గుర్తించి వాటిని పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నానని, 20 ఏళ్లు ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తికి గుడివాడలో ఏ సమస్యలు ఉన్నాయో కూడా, వాటర్ పైప్ లైన్ ఎటు నుండి ఎటు వెళ్తుందో కూడా తెలియదంటూ విమర్శించారు. ఈ మాటలకే కదా పోయింది మొన్న ఈ మాటలకి మొన్న పరిగెత్తిచ్చాడు. చంద్రబాబు నాయుడు గారు బూట్లు తుడిచాడు దీంట్లో. అంటే మమ్మల్ని అందరినేమో పరిగెత్తిచ్చాడు, నన్నేమో ఫ్లైట్ ఎక్కిచ్చాడు ఎలక్షన్ రోజే. ఇంకా ఈ రకంగా లిస్ట్ అంతా చదువుకుంటా పోతే చాలా ఉందండి. ఇంకా ఎప్పటికి మారుతారో ప్రజలు ఒకసారి స్పష్టంగా చెప్పారు, అరే ఈ సోదా ఆపారా బాబు, మాకేం చేస్తున్నావు చెప్పరా అని చెప్పి ప్రజలు చెప్పారు. అది అయినా కానీ వదలకుండా ఇంకా చేసుకుంటూ పోతున్నారు. ఏమన్నా ఇప్పుడు నేను వచ్చి 2 సంవత్సరాలు అయింది. ఓకే, 2 సంవత్సరాలు అయింది. నేను పైప్ లైన్తో సహా ఎటు నుంచి ఎటు కనెక్షన్ అవ్వాలి, దీంట్లో అవ్వాలి, డ్రైనేజీలు అనేవి ఎట్లా ఉండాలి, ఎటు నడవాలి, దీంట్లో 10 దాకా నాకు తెలియదు. ముందు తెలుసని చెప్పట్లే, అన్నీ తెలియదు. నేను 2 సంవత్సరాలు నేర్చుకున్న దాంట్లో 100వ వంతు కూడా 20 ఏళ్ళు ఆ క్యాండిడేట్ నేర్చుకోలేదు, తెలుసుకోలేదు అనేది మీకు అందరికీ తెలిసింది. ఇప్పుడు వచ్చి ఆయన ఆయన తర్వాత ఉండేవాళ్ళు ఉంటారు, చెబుతారు. బేసిక్గా వాళ్ళకైతే అసలు ఆస్కారమే లేదు. ఎందుకంటే ఈ క్యాండిడేట్గా తెలియనప్పుడు వాళ్ళకేం ఇంట్రెస్ట్ ఉంటుంది? నాయకుడికి ఉండాలి ఇంట్రెస్ట్. ఇప్పుడు ఉండాలి. ఇప్పుడు ప్రభుత్వం మారిన తర్వాత నుంచి ప్రజలు చూస్తున్నారు డిఫరెన్స్. ప్రజల్లో కూడా చేంజ్ వచ్చింది. నేను చెబుతున్న ఒకటే, మేమే చేసామంట్లా, ప్రజల్లో కూడా ఈ మార్పు కోరుకుని చూసుకుంటున్నారు. ఆ మార్పుని కంటిన్యూ చేసుకోవాలని కూడా కోరుకుంటున్నారు. అదైతే క్లియర్గా ఉంది. మేము ప్రజల్లో ఉన్నాం కాబట్టి ధైర్యంగా చెబుతా, ఎవరు ప్రజల్లోకి వచ్చారో చెప్పమనండి, వాళ్ళని ఎక్కడ మీటింగ్లు పెట్టారో చెప్పానండి, నలుగురిని ఎక్కడికి వెళ్తారో చెప్పానండి. వీళ్ళంతా వచ్చి పరిగెత్తిస్తాం, డ్యాన్స్ చేపిస్తాం అంటే ఇక్కడ ఎవరు రెడీగా లేరు. బేసిక్గా ఇది నా ప్రశ్న ఒకటేనండి. బేసిక్గా ఇది నిజంగా అవసరమా? చర్చ అవసరమా? దానికి అభివృద్ధికి వైసీపీకి పైగా పాత ఎమ్మెల్యేకి ఏమాత్రం సంబంధం లేని మ్యాటర్ అండి. ఆయనే చెప్పుకోండి, నేను అభివృద్ధి చేశానని. బేసిక్ మనం ఇంకా దాని గురించి మాట్లాడాల్సిన అవసరం చర్చ ఎందుకు దాంట్లోకి? ఆయనే చెప్పుకోడు. మీరు చెప్పింది మీరు కూడా విన్నారు లేదు. బేసికల్లీ 4 రోడ్లు ఎత్తాను, ఈ ఎత్తాను ఓట్లు వేస్తారా బేసిక్గా అని కూడా చెబుతా ఉన్నాడు. ఇంకా అభివృద్ధి గురించి ఆయన ఏం చెబుతాడండి? గతంలో ఆయన చేసిన వ్యాఖ్యలు కూడా మీరు చూసుకోండి. గుంటలు ఉన్న రోడ్లన్నీ గుంటలు ఉన్నాయి అనుకుంటే, ఆ గుంటలు ఉన్నాయంటే రోడ్డు గుంటలు ఉంటే ఏమవుద్ది అనే టైపులో మాట్లాడే క్యాండిడేట్. రోడ్డు అన్నా గుంట పడదా ఈ టైపులో మాట్లాడే క్యాండిడేట్. నాకు వస్తే హ్యాపీ అండి. నాకు ఇప్పుడు కూడా మాకు కూడా ఏమైందంటే, మా కార్యకర్తలందరూ కూడా కొంచెం దిగులుగా ఉన్నారు మీరు చూస్తుంటే. బేసిక్గా ఎందుకంటే మా ఫైటింగ్ స్పిరిట్ని ఎవరి మీద చూపించాలో తెలియట్లేదు వాళ్ళకి కూడా. మేమంతా రెడీగా ఉన్నాం. మా ఫైటింగ్ స్పిరిట్ తెలుగుదేశం పార్టీస్, ఎస్పెషల్లీ జనసేన ముందు ప్రధానంగా వాళ్ళని కూడా చెప్పుకోవాలి. మా జనసేన కార్యకర్తలు కానీ వీళ్ళు కానీ బీజేపీ కానీ కూటమి కార్యకర్తలు ఫైటింగ్ స్పిరిట్ రగిలిపోతూ ఉంటుంది ఎప్పుడైనా కానీ. రెడీ ఎప్పుడైనా కావాలంటే రమ్మనండి, హ్యాపీగా చూసుకుందాం. అయితే అది చాలా బాగుంటుంది. ఇప్పుడు ఏంటంటే వాళ్ళు కూడా యాక్టివ్ అయితే మేము అక్కడ తప్పులు జరుగుతున్నామో సర్దిద్దుకుంటాం. మేము కూడా నిజంగా జరిగితే కనుక తప్పులు జరిగి ఎత్తి చూపించమని చెప్పాను. నిజంగా ఒకటి చెబుతున్నానండి. నిన్న మొన్న ఒక దీంట్లో డ్రైనేజ్ పక్కనే ఒక డ్రైనేజ్ పూర్తిగా ఫుల్ అయిపోయిందని చెప్పి ఒక వీడియో వచ్చింది. బేసికల్లీ అది చూడగానే నాకు ఆనందం వేస్తుంది. అట్లాంటివి చూస్తే ఓకే, వెంటనే వెళ్ళాను, అది క్లీన్ చేయించాను. హోటల్స్ వాళ్ళందరికీ వార్నింగ్ ఇచ్చారు. బేసికల్లీ నిన్న కమిషనర్ గారు హోటల్లోంచి ఏదైనా పిట్టు తోలుకుని దాంట్లో వేసుకోండి, కానీ మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ డ్రైనేజ్లోకి వదలటానికి లేదని మొత్తం హోటల్స్ అన్నిటికీ, ఆ ఏరియాలోనే కాదు అన్ని హోటల్స్కి ఇప్పించాం. బేసిక్గా హోటల్స్ వల్ల చాలా చెట్ట పెరిగిపోయి అక్కడ కొంచెం చీదరగా అవుతుంది. అది గుర్తు చేశారు. ఇలాంటివి తీసుకురండి, నాకు కూడా హ్యాపీగా ఉంటుంది. ఎవరిని వస్తేనే బాగుంటుంది. మేము కూడా చేసుకోండి. ఎందుకంటే తిరుగుతూ ఉన్నా, నేను చూసినల్లా సమస్యల్లో సాల్వ్ చేసుకుంటున్నా. మా వాళ్ళు చూసిన సమస్యలని చెబుతున్నారు. కొన్ని మా దృష్టికి రాని ఏమైనా ఉంటే కూడా మేము ఇంకా చేసుకున్నాను, పని చేద్దాం. మాకు పని చేయాలని ఉంది. మీరేమైనా ఉంటే కనుక తీసుకురండి దయచేసి. వైసీపీ కార్యకర్తలందరికీ కూడా నేను ఇదే ఆహ్వానం పలుకుతా ఉన్నాను. సమస్యలు ఉన్నాయన్నీ కొంచెం తీసుకురండి.
మీకు ప్రజావేదిక తెలుగుదేశం పార్టీ కార్యాలయమే కాకుండా ప్రజావేదిక ప్రజలందరికీ ఏ పార్టీ వాళ్ళకైనా కానీ సమస్య ఉంటే రండి అని చెప్పేసి మీకు ఆహ్వానం పలుకుతున్నాం.